అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో అమిగోస్ టుమారో ఫింగ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా డేంజరస్ కండిషన్లో ఉంది. డెఫినెట్గా పూర్తి వీడియో అనేది చూడండి, డెఫినెట్గా మీకైతే ఒక లెర్నింగ్ పాయింట్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్. సో అమిగోస్ ఇప్పుడు ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్లో అయితే ఉన్నాం. నిన్న మనం మండే అనాలిసిస్ చెప్పుకుంటూ మ్యాక్సిమం మార్కెట్ అనేది దీని రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, ఈ జోన్ అనేది ఏది ఉందో సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనేసి చెప్పుకున్నాము. మార్కెట్ అయితే డెఫినెట్గా ఈ జోన్లోనే ఉండిపోయింది పూర్తిగా. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే కాదు, నేను మండే ట్యూస్డేకి అయితే మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉండి ఒక రీట్రేస్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది అనుకున్నాము. సో ఇక్కడ చూడండి, మీకు వెరీ జాగ్రత్తగా చూడాల్సిన పాయింట్ ఏమంటే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లోకి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. డైలీ టైం ఫ్రేమ్లో అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, మీకు ఆల్ టైమ్ హైని 482 అనేది డ్రా చేసి పెట్టుకున్నాను, ఒక రెసిస్టెన్స్ లైన్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇంతకుముందు ఏదైతే మనకు ఆల్ టైమ్ ఉండిందో దాన్ని సపోర్ట్ లాగా డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అంతా ఇక్కడ ఒక డయాగ్నల్గా అయితే వెళ్ళింది. ఇక్కడ డయాగ్నల్ ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, కంప్లీట్గా మొమెంటం అనేది లాస్ట్ అయిపోయింది. ఇక్కడ మూమెంటం లాస్ట్ అయింది కాకుండా ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ప్లాట్ చేసి చూపిస్తాను చూడండి. ఆర్ఎస్ఐలో డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆల్ డైవర్జెన్స్ అంటే మొమెంటం డైవర్జెన్స్ అనేది వచ్చింది. సో బికాస్ దీని మోస్ట్ పాసిబిలిటీ ఏముంటుందంటే, మార్కెట్లో ఒక డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఒక రేంజ్ బౌండ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రెండింటిలో ఏదైనా జరగదు. బికాస్ మనం ఇటు ప్రజెంట్ ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ ప్రజెంట్ ఈ మూమెంటం ఈ హైని దాటిన తర్వాత 44,500 to 5,500 పాయింట్స్ ఒక బఫర్ జోన్ లాగా, ఒక ఎగ్జాషన్ జోన్ లాగా అయితే తీసుకుందాం ఈ 500 పాయింట్స్ని. అండ్ ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ జోన్లో ఒక 15 minutes క్యాండిల్ మినిమం స్టే చేస్తుందో, ఇమీడియట్గా మనం మంచి షార్ట్ పొజిషన్ వీలో చేయొచ్చు. బట్ టార్గెట్ ఇంతవరకు ఇస్తుందా అనేది డిపెండ్స్ ఆన్ ద మూమెంటమ్ ఆఫ్ ది మార్కెట్, డిపెండ్స్ ఆన్ ద సెంటిమెంట్ ఆఫ్ ది మార్కెట్ ఉంటుంది మీకు. సో ఈ థర్స్డేకి డెఫినెట్గా మనకు ఆర్బీఐ పాలసీ, మానిటరీ పాలసీ అయితే ఉంది. మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎందుకు ప్రవేశపెడతారు ఆర్బీఐ వాళ్ళు, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, యూఎస్ జాబ్ డేటా అనేది మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మన బ్యాంక్ నిఫ్టీకి దీనికి ఏం సంబంధం, ఈ వీటన్నిటి గురించి మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ అయితే తెలియజేయండి. డెఫినెట్గా వీడియో అయితే ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్ డేటా అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎందుకు ప్రవేశపెడతారనేది క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో లెట్స్ గో టు అగైన్ 15 minutes చార్ట్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు మార్కెట్ అనేది అప్ సైడ్కి వచ్చే కొద్దీ మూమెంటం అనేది తగ్గిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఎగ్జాక్ట్గా ఈడు వరకు అగ్రెసివ్గా వచ్చింది మార్కెట్. ఇక్కడి నుంచి కంప్లీట్గా ఒక మొమెంటం లాస్ట్ అనే కాన్సెప్ట్తో నడుస్తుంది. సో మనం చాలామంది ట్రేడర్స్ కానీ అనాలిసిస్ట్ కానీ ఏం చేస్తారంటే, బేసిక్గా ఇక్కడి నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తారు. ఎలా డ్రా చేయాలని ట్రై చేస్తారంటే, ఇక్కడి నుంచి ఇట్లా డ్రా చేయడానికి ట్రై చేస్తారు. ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఓకే ఇంకో ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తారు. సో ఈడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. డిఫరెంట్గా ఎవరు ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది, రీటెస్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతుంది అనుకుంటారు. బస్ మార్కెట్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. యాక్చువల్గా ఇలాంటి ట్రెండ్ లైన్ డ్రా చేయాల్సిన రైట్ టైం అయితే ఇది. ఇప్పుడు మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, బికాస్ ఇక్కడ ఒక లో ఉంది మనకు. ఎక్కడైతే మొమెంటం లాస్ట్ అయిందో, ఈ మొమెంటం లాస్ట్ దగ్గర ఇక్కడ లో ఉంది, ఇక్కడ లో ఉంది. ఈ మొత్తానికి కనెక్ట్ చేసి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి, బికాస్ ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇది ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు థర్డ్ టైం సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అది బ్రేక్ చేసి ఒక డౌన్ ట్రెండ్ అనేది డెఫినెట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్లో మొమెంటం లాస్ట్ అండ్ ఎగ్జాషన్ ఫేజ్లో ఉంది మార్కెట్. అంటే ఆల్మోస్ట్ మంచి రీట్రేస్మెంట్ లేకుండా అప్ సైడ్కి ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూ వచ్చింది. సో డెఫినెట్గా ఒక రీట్రేస్మెంట్ ఉండాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో ఇది అప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఒక రీట్రేస్మెంట్ అనేది ఇచ్చే కంపల్సరీ ముందుకు వెళ్ళాలి. సో ఈ రీట్రేస్మెంట్ కోసం అయితే నేను 44,500 నుంచి 45,000 జోన్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇక్కడే కన్నా ట్రేడ్ చేస్తూ ఉంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఏ రోజైతే ఆర్బీఐ పాలసీ ఉంటుందో ఆ రోజు ఒక ఆల్ టైమ్ హైని చూసి అక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్గా ఫాల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీని గురించి మనం డైలీ వీడియోస్లో అనాలిసిస్ చేద్దాం. క్రూషియల్ లెవెల్, ఒకవేళ మార్కెట్ ఇక్కడ వచ్చినా కూడా క్లోజింగ్ అయ్యే అవకాశాలు లేకుండా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కొనసాగించే అవకాశాలు ఉంటాయి. రేపు ఎలాగో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఈ జోన్లో ఉండి సెకండ్ హాఫ్లో మేబీ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ లెవెల్ని టచ్ చేసి క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బట్ వీ కాంట్ సే, ఒకవేళ డైరెక్ట్గా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే బికాస్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పాసిబిలిటీస్ రేపటికి. అండ్ ఫిన్ నిఫ్టీలో నేనైతే ఈరోజు ప్రీమియం గ్రూప్లో ఏం కాల్స్ ఇవ్వలేదు, కానీ నేను 19,600 పుట్ని అయితే సెల్ చేసి హోల్డ్ చేశాను.
అరౌండ్ 130 రూపీస్లో సెల్ చేశాను. క్లోజింగ్ అయితే 147, అగైనెస్ట్ 17 పాయింట్స్ అయితే అగైనెస్ట్లో క్లోజ్ అయింది మార్కెట్. నేను ఆల్మోస్ట్ నాకు మార్కెట్ ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ నేను ఇక్కడే సెల్ చేశాను బికాస్ ఎందుకంటే మార్కెట్ ఒకవేళ కిందికి వచ్చినా కూడా నాకు డీకే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్గా అబ్వియస్గా ప్రాఫిట్ ఉంటాను. నేను ఎప్పుడులో లాస్ రావడం స్టార్ట్ అవుతుందంటే దీని కింద ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్లో ఒక అగ్రెసివ్గా క్యాండిల్ క్లోజ్ అయితే డెఫినెట్గా ఒక లాస్ అనేది చూస్తాను, రిస్క్ టు రివార్డ్ రేషియో, యాజ్ పర్ రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఇదే బికాస్ వీడియో డెఫినెట్గా మీరైతే మీకు ఇన్ఫ్లేషన్, యూజ్, జాబ్ డేటా ఈ మొత్తం డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఒక క్లియర్ అనాలిసిస్ వీడియో దీని మీద కావాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అండ్ మీరు 1 వీక్ మీకు ఫ్రీ ట్రయల్ అయితే ప్రీమియం గ్రూప్లో ఇద్దామనుకుంటున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఆఫ్టర్ దట్ మా అండర్లో అలైస్ బ్లూ అకౌంట్ కానీ లేదంటే అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ కానీ చేసుకుంటే మీకు కంప్లీట్గా లైఫ్ టైంలో ఫ్రీ ప్రీమియం గ్రూప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బికాస్ ఇది వీడియో ఓవరాల్గా. అండ్ రీసెంట్గా మనం టాటా స్టీల్ గురించి చెప్పాము. టాటా స్టీల్ అరౌండ్ బయింగ్ ప్రైస్ 109 అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇంకా మూమెంటం అయితే ఇవ్వనివ్వండి, దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం మనము. సో ఇదే బికాస్ ఓవరాల్గా వీడియో అయితే థ్యాంక్ యూ వెరీ మచ్.